అలానే మిస్సెస్ ఈ న్యూస్ని ఆంధ్రప్రదేశ్ సగటు పౌరుడు గుండె దిటవు చేసుకొని చూడాలి. ఎందుకంటే కంచె చేను మేసిన విధంగా ఇప్పుడు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు, కీలకమైనటువంటి వాళ్ళు, ఐఏఎస్లు ఐపీఎస్లు కొందరు భూములు కాపాడేస్తున్నటువంటి వాళ్ళు వాళ్లే భూముల్ని సఫా చేశారు. దాదాపుగా 5 లక్షల ఎకరాలు కొంతమంది ఐఏఎస్లు కలిసి వాటిని మింగేశారు. ఇది ఒక పెద్ద సంచలనం ఆంధ్రప్రదేశ్లో. అసైన్డ్ భూముల్ని మాయం చేసేసారు. ఆ రోజు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీగా ఉన్న జనార్దన్ రెడ్డి గారు అండ్ కో ఉత్తరాంధ్రలో అసైన్డ్ భూముల్ని కంప్లీట్గా లేకుండా చేశారు. ఈవెన్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఆ రోజు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు అండ్ టీం ఏం చేసింది అనేది అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆయనతో పాటు కొంతమంది ఐఏఎస్లు, 6-7 ఐఏఎస్లు కలిసి దాదాపుగా 5 లక్షల ఎకరాల అసైన్ ల్యాండ్స్ని ట్యాంపరింగ్ చేసి, రికార్డులని మాయం చేసి, ఎవరూ తెలుసుకునే విధంగా రికార్డులను తారుమారు చేసేసి ఆ భూముల్ని మాయం చేశారు. కొంతమంది ప్రజాప్రతినిధులతో కలిసి, ఆ రోజు మంత్రులతో కలిసి, అలాగే ఎమ్మెల్యేలతో కలిసి. ఆ న్యూస్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ కన్నా కూడా ల్యాండ్ స్కామ్ చాలా పెద్ద స్కామ్. దీన్ని సరిచేసేటువంటి బాధ్యతను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సరిచేయలేనటువంటి పరిస్థితుల్లో ఒక క్యాన్సర్ లాగా అయిపోయింది రెవెన్యూ విభాగంలో ఉండేటువంటి తప్పులు. కరప్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉందంటే రెవెన్యూ శాఖ. అసలు భూముల్ని కాపాడాలి, భూములకు సంబంధించిన రికార్డులను మెయింటైన్ చేయాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖ మీద ఉంటుంది. ప్రత్యేకించి కలెక్టర్లు, ఐఏఎస్ల మీద ఉంటుంది, సంబంధిత ఐఏఎస్ల మీద. వాళ్లే కొంతమంది ట్యాంపరింగ్కి పాల్పడి మొత్తం టోటల్గా సర్వే నెంబర్లు మార్చేసి, హోల్డ్ చేసేసి, అసైన్ ల్యాండ్స్ని మొత్తాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడితే ఇక రాష్ట్రం పరిస్థితి ఏంటి? అందుకే గుండె జటువు చేసుకుని న్యూస్ చూడాలనేది నేను, ఆంధ్రప్రదేశ్ సగటు పౌరుడు. ఇంత దారుణమా అనేటువంటి పరిస్థితి. సో ఆ న్యూస్ని నేను చదివి వినిపిస్తాను. ప్రముఖ పత్రికల్లో కూడా వచ్చింది. కొంతమంది వైపీఎస్ లాగా, వైఏఎస్ లాగా, ఐఏఎస్లు కాస్త వైఏఎస్ లాగా తాడేపల్లికి కొమ్ము కాశారు. ఆ కొమ్ము కాసిన నేపథ్యంలోనే ఇలాంటి న్యూస్ వస్తున్నాయి. ఇదిగోండి చూడండి. అసైన్డ్ అక్రమాల్లో ఐఏఎస్లు, వైసీపీ నేతలకు 7 అధికారుల ఒత్తాసు. ఏంటి ఇదంటే, చట్టవిరుద్ధంగా లక్షలాది ఎకరాల భూమి ప్రీ హోల్డ్ చేశారు. జివో 596కు భిన్నంగా నిషేధ జాబితా నుంచి తొలగింపు, వేగంగా ఫైళ్లు క్లియర్ చేయాలని తహసీల్దార్లపై ఒత్తిళ్లు, కీలక పోస్టులో ఉండి అక్రమాలకు సహకరించినట్లు గుర్తింపు, సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించిన రెవెన్యూ శాఖ. వీరిపైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సిఫారసు. వీళ్ళపైన ఏం చర్యలు తీసుకుంటారు? ఐఏఎస్ల మీద చర్యలు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి. వాళ్ళకంటే ఒక ప్రత్యేక రక్షణ ఉంది. ఆ రక్షణ కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలదు? వాళ్ళని అసలు డిస్మిస్ చేయాలి. ఇప్పుడు కొంతమంది ఐఏపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ ఫ్రాడ్కి చేసినప్పుడు వాళ్ళని డిస్మిస్ చేయాలి, కానీ డిస్మిస్ చేసే పరిస్థితి లేదు. బట్ రిపోర్ట్ అయితే రెవెన్యూ శాఖ ఇచ్చింది. జగన్ హయాంలో యథేచ్ఛగా సాగిన అసైన్డ్ భూముల అక్రమాలకు తెర వెనుక నుంచి సహకరించిన వారు ఎవరో తెలిసిపోయింది. జివో 596కు విరుద్ధంగా 5,75,000 ఎకరాల అసైన్డ్ భూమి ప్రీహోల్డ్ ఎలా అయిందనే గుట్టు ఇప్పుడు రట్టయింది. వైసీపీ పెద్దలకు, ప్రజాప్రతినిధులకు నాడు కొందరు ఐఏఎస్ అధికారులు కొమ్ము కాసిన విషయం బయటపడింది. 7 జిల్లాల పరిధిలో రెవెన్యూ శాఖ ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది. 2 జిల్లాలకు చెందిన ప్రస్తుత కలెక్టర్లు, 5 జిల్లాల జాయింట్ కలెక్టర్ల పాత్రను వెలికి తీసింది. వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రికి రెవెన్యూ శాఖ నివేదించింది. సో 2 కలెక్టర్లు, 4 జాయింట్ కలెక్టర్లు, మొత్తం 5 జిల్లాలకు సంబంధించిన జాయింట్ కలెక్టర్లు ఈ పనికి పాల్పడ్డారు. మొత్తం 7 ఐఏఎస్లు. మరి వీళ్ళని ఏం చేయాలి? ఈ ఐఏఎస్లను అంటే డిస్మిస్ చేయాలి, కానీ డిస్మిస్ చేస్తుందా లేదనే చూడాలి. అసైన్ భూములకు శాశ్వత హక్కులు కల్పించేందుకు గత జగన్ ప్రభుత్వం 2023లో ఏపీ అసైన్డ్ భూముల చట్టం 1977ను సవరించింది. అసైన్మెంట్ కాల పరిమితిలో 20 ఏళ్లు దాటిన భూములను నిషేధిత
నిషేధ జాబితా నుంచి తొలగించి లబ్ధిదారుల పేరిట శాశ్వత హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇచ్చేందుకు అదే ఏడాది డిసెంబర్ 19 జీవో 596 జారీ చేశారు. ఆ ఉత్తర్వుల్లోని మార్గదర్శకాల ప్రకారమే ప్రీహోల్డ్ చేయాలి. జిల్లా స్థాయిలో జేసీలు ఈ ప్రక్రియను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే ఈ జీవో రాకముందే ఆ ఏడాది ఆగస్టు నుంచే వేలాది ఎకరాల భూములను అక్రమంగా నిషేధిత జాబితా నుంచి బయటకు తీసుకెళ్లారు. ఏంటిది చూడండి. 2023 డిసెంబర్ 20 నుంచి 2024 జూలై వరకు, అంటే ఎలక్షన్ ముందు అనమాట, మొత్తం 13,54,000 ఎకరాల అసైన్ భూములను ప్రీహోల్డ్ చేశారు. అందులో జీవో 596 విరుద్ధంగా నిషేధ జాబితా నుంచి తొలగించిన భూములు 5,75,000 ఎకరాలు. దీనిపై లోతైన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖను సీఎం చంద్రబాబు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రీహోల్డ్ అక్రమాలపై ఆ శాఖ ఉన్నత స్థాయి విచారణ జరిపింది. జీవో 596 ఉల్లంఘనతో పాటు చట్టపరిధిలో లేని భూములు, రికార్డులు లేనివి, సర్వీసు ఇనాం షరతు గల పట్టా, చుక్కల భూములను కూడా భారీగా ప్రీహోల్డ్ చేశారని గుర్తించింది. కొన్ని జిల్లాల్లో కలెక్టర్, మరికొన్ని చోట్ల జేసీ స్థాయి అధికారులే వైసీపీ నేతల అక్రమాలకు కొమ్ము కాసినట్లు స్పష్టమైంది. దీంతో కలెక్టర్, జేసీ ప్రభావంతో అక్రమంగా ప్రీహోల్డ్ అయిన భూములు, తహసీల్దార్ పరిధిలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలపై రెవెన్యూ అధికారులు సమగ్ర నివేదికను సిద్ధం చేశారు. ఐఏఎస్ల అక్రమాల పాట జీవో 596 విరుద్ధంగా అసైన్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ 5,75,000 ఎకరాలను ప్రీహోల్డ్ చేశారు. అందులో అసైన్మెంట్ అయినట్లుగా రికార్డులే లేని భూమి 2,69,000 ఎకరాలు, కాలపరిమితి దాటనివి 32,000 ఎకరాలు కాగా, కలెక్టర్ ఉత్తర్వుతో సంబంధం లేకుండా ప్రీహోల్డ్ అయినవి 60,000 ఎకరాల ఉన్నాయి. దీని వెనుక కొన్ని జిల్లాల కలెక్టర్లు, మరికొన్ని జిల్లాల జేసీల పాత్ర, ఒత్తిళ్లు, సొంత ప్రయోజనాలు ఉన్నట్టు తెలియదు. ఇందులో టాప్ 5 జిల్లాల్లో ప్రధానంగా 7 అధికారుల పాత్రను గుర్తించారు. జగన్ జమానాలో రాయలసీమలోని ఓ జిల్లాకు ఆ అధికారి జేసీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన అదే జిల్లాకు కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చింది. ఆయన జేసీగా ఉన్నప్పుడు భారీగా భూములు ప్రీహోల్డ్ జరిగింది. ఇందులో ఆ అధికారి తప్పిదాలు, ఒత్తిళ్లు, నిర్లక్ష్యం చాలా ఉందని గుర్తించారు. కోస్తాకు చెందిన ఓ కలెక్టర్ జేసీ సంతకాలు లేకుండానే ఫైళ్లను క్లోజ్ చేసినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఆయన విద్యుత్ రంగంలో పనిచేస్తున్నారు. కోస్తాలో కరువు జిల్లాలో జేసీగా చేసి ఇప్పుడు ఓ సంపన్న జిల్లాకు కలెక్టర్గా ఉన్న అధికారి పాత్ర కూడా నిర్ధారణ అయింది. గతంలో సీఎంలో కొద్ది కాలం జేసీగా పనిచేసిన అధికారి సర్వీస్ ఇనాం, చుక్కల భూములను అడ్డగోలుగా ప్రీహోల్డ్ చేశారని తేల్చారు. ఇప్పుడు ఆయన సీఎంలో ఓ జిల్లాకు కలెక్టర్గా ఉన్నారు. ఎన్నికలకు ముందు పుణ్యక్షేత్ర జిల్లాకు కలెక్టర్గా పనిచేసిన ఓ అధికారి బదిలీకి ముందు 6,000 ఎకరాల అసైన్ భూముల ఫైళ్లను క్లియర్ చేశారని గుర్తించారు. ప్రస్తుతం ఆయన కోస్తాలో ప్రముఖ జిల్లాకు కలెక్టర్గా ఉన్నారు. అసైన్ అక్రమాల్లో టాప్ 1గా నిలిచిన రాయలసీమ జిల్లాకు ఓ ఐఏఎస్ జేసీగా పనిచేశారు. ఆ జిల్లా వైసీపీ కీలక నేతతో ఆయన అంటకాగారు. పెద్దల ఒత్తిళ్లతో రికార్డులు లేని అసైన్ భూమిని కూడా ఫ్రీహోల్డ్ చేశారని వెలుగు చూసింది. కూటమి వచ్చాక ఆయన్ను అక్కడే 2 నెలల పాటు కొనసాగించింది. అప్పటికే అసైన్ ఆరోపణలు రావడంతో ఆయన్ను మరో చోటుకు బదిలీ చేసింది. ఇది ఉత్తరాంధ్ర ఓ జిల్లాకు ఆయన జేసీగా ఉన్నారు. జగన్ హయాంలో నాటి ప్రభుత్వ పెద్దలు, ఓ ముఖ్య అధికారి, ఆయన అల్లుడు, కుమారుడు, ఇతర కీలక వ్యక్తులు ఆ జిల్లా కేంద్రంలో భారీగా భూములు కొన్నారు. 100 ఎకరాల అసైన్ భూములు కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. జిల్లా కీలక అధికారిగా ఉన్న ఈయనే ఈ భూములకు సంబంధించిన సమాచారం వారికి అందించారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పటికీ ఆయనే అదే పోస్టులో ఉండడంతో ఆ జిల్లాలో అసైన్ భూముల అక్రమాలు లేదని నివేదికలు వచ్చాయి. దీంతో సర్కారు కూడా విస్మయానికి గురైంది. ఆ అధికారిని కొనసాగించడం వల్లే అక్రమాలు బయటకు రావడం లేదని రెవెన్యూ శాఖ నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. మా కలెక్టర్ను మార్చేయండి. తమ కలెక్టర్ను మార్చాలని డిమాండ్ చేస్తూ రాయలసీమలోని ఓ జిల్లా ప్రజాప్రతినిధులు ఇటీవల సీఎంఓలో ఫిర్యాదు చేశారు. ప్రీహోల్డ్ అక్రమాల సమయంలో ఆయనే జేసీగా ఉన్నారని, ఆనాటి అక్రమాలపై ఇప్పుడు విచారణ జరుగుతుంటే ఆయన కలెక్టర్గా ఉన్నారని, ఆయన ఉంటే అసలు దోషులు బయటకు రారని నివేదించారు. ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి, ఇన్ఛార్జి మంత్రిగా ఈ విషయం పెద్ద తలనొప్పిగా మారింది. తప్పులు చేశారని రెవెన్యూ శాఖ గుర్తించిన అధికారుల జాబితాలో ఈయన కూడా ఉన్నారు. ప్రీహోల్డ్ అక్రమాలపై రెవెన్యూ శాఖ సమర్పించిన నివేదికపై సీఎం ఏం చర్యలు తీసుకుంటారనేది ఇటు ఉద్యోగ వర్గాలు, అటు ఐఏఎస్లో చివరి చర్చనీయాంశంగా మారింది. ఇది ఐఏఎస్ల భాగవతం. ఈ వైఏఎస్లు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుకూలంగా ఉన్నటువంటి వీళ్ళు మరి వీళ్ళేమో అక్రమాలకు పాల్పడ్డాడు. 5,75,000 ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది. మరి దీన్ని ఈ ప్రభుత్వం ఛాలెంజ్ తీసుకొని న్యాయం చేస్తుందా లేదా అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.